రసాయన ఎరువులతో పంటలు సాగు చేయడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి, మార్కెట్లో ధర లభించడం లేదు. దీంతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి కాస్త భిన్నంగా పాత పద్ధతులను అనుసరిస్తూనే ఏటీఎం మోడల్లో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ రకాల పంటలను సాగు చేస్తూ నిరంతర ఆదాయం పొందుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా చేస్తున్న ప్రకృతి వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. ఇటు ప్రకృతి వ్యవసాయం విభాగం వారు కూడా సామాజిక ఉద్యమంలా తీసుకెళ్తూ ఉండడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా ఏటీఎం అనే కార్యక్రమం ద్వారా అతి తక్కువ ప్రదేశంలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేయిస్తున్నారు. ప్రతి నెల కనీసం 10 నుండి 25 వేల ఆదాయం పొందే మార్గంగా ఉండడంతో చాలా మంది రైతులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఇలా పాటించిన వారిలో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొలుసుకుంట గ్రామానికి చెందిన ఉబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి ఒకరు. తనకున్న 6 ఎకరాల్లో 10 ఏళ్లుగా ప్రకృతి విధానంలో పంటలు సాగు చేస్తూనే అర ఎకరంలో ఏటీఎం మోడల్ విధానంలో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. దాదాపు అర ఎకరంలో 23 రకాల ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. వచ్చిన దిగుబడులను తన ఇంటి అవసరానికి వాడుకోగా మిగిలిన కూరగాయలు అమ్ముతూ ప్రతి నెల 10 నుండి 25 వేల నికర ఆదాయం పొందుతున్నారు. నేను 2015 నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ రైతుని. ఆ ప్రకృతి వ్యవసాయ విధానంలో నాకు 6 ఎకరాల పొలం ఉందండి. 6 ఎకరాల్లో భాగంగా ఏంటంటే మేము ఒక అరెకరం ఏటీఎం, అంటే ఏటీఎం అని కాకుండా ఇది ఏలూరు జిల్లా నా భవిష్యత్ నా మోడల్, అంటే ఏ జిల్లా మోడల్ ఆ జిల్లా కింద కదా మన ఏలూరు జిల్లా మోడల్ కింద పెట్టడం జరిగిందండి. ఇది ఈ మోడల్ ఎంచుకోవటం గల కారణం ఏంటంటే మొక్క నుంచి అంటే మనం వేసే 10 మొక్కల్లో కూడా బయోడైవర్సిటీ విధానంతో చీడపీడలను తట్టుకునే విధానాన్ని మొక్క దగ్గరే ఉంది అన్న విధానంతో మనం ఈ అరెకరంలో కూడా నా భవిష్యత్తు నా మోడల్ నా జిల్లా కింద ఎంచుకోవడం జరిగిందండి. ఈ మోడల్లో ముఖ్యమైనది ఏంటంటే మేము దీనికి భూమిలో మనం ఏం చేసామంటే ఘనజీవామృతం, బయోచారు రెండు కూడా మిక్స్ చేసాం. ఆ రెండు అంటే 70% ఘనజీవామృతం, 30% బయోచారు. ఇది 100 కేజీల పరిమాణానికి మనం ఏంటంటే ఒక 50 లీటర్లు 25 లీటర్ల జీవామృతం తయారు చేసుకున్న దాంట్లో 100 కేజీలు మనం మెటీరియల్ తయారు చేసుకోవాలంటే 2 కేజీలు 2 లీటర్ల పంచకవ్య, 1 లీటరు మేనామృతం శాప బెల్లం ద్రావణం, 1 లీటర్ కోడిగుడ్డి రసం ద్రావణం, ఇలాంటివన్నీ కూడా మనం ఆ జీవామృతంలో మిక్స్ చేసి ఎరువు మీద కలిపేసుకుని ఒక వారం ఉంచి ఏం చేసామంటే మనం దుక్కులో అది సుమారు ఇది అరెకరానికి కలిపి ఒక 400 కేజీలు జల్లి మన మొక్కలని కూడా మార్చి 23వ తారీఖునండి మేము ఇది మొక్కలు నాటడం జరిగింది. ఇది మొక్కసాలకి కలిపి అడుగే ఉంటుందండి. అంటే ప్రధాన పంటలు అంటే వంగకి ఇంచుమించుగా 5 అడుగులు వ్యత్యాసం సాలుకి పెట్టుకోవాలి. మొక్కకి సాల్ అంటే సైడ్ బై సైడ్ అనమాట. మన బయోడైవర్సిటీ గురించి అడుగు విధానంలో వంగ మొక్క పక్కన ముల్లంగి పక్కన బీన్స్, తోటకూర, గోరుచిక్కుడు, తర్వాత మళ్ళీ మిర్చి, ఇలాంటివన్నీ కూడా, తర్వాత టమాటా, ఇలాంటివన్నీ పెట్టుకుంటా ఈ కాయగూరలకు సంబంధించింది, ఆకుకూరలకు సంబంధించింది ఏంటంటే తోటకూర, గోంగూర, పాలకూర, సుక్కకూర, కొత్తిమీర, ఇలాగా ఆకుకూరలు కూడా మనం వేయటం జరిగిందండి. వేసి బార్డర్ అంటే చుట్టూ రౌండ్ ఏం చేసామంటే అరటి మొలక, అంటే ఇందులో సుమారు మనం ఒక 70 దాకా అరటి మొక్కలు వేయటం జరిగింది. మొలక కూడా వేయటం జరిగిందండి. తర్వాత చుట్టూ కూడా దీనికి ఎల్ షేప్ టైప్లో పందిరి వేయటం జరిగింది. ఆ ఎల్ షేప్ పందిరి ఎందుకంటే అది మనకి నిత్యా వచ్చే ఆదాయం, అంటే 365 రోజులు కూడా మనకి ఆదాయం రావాలి దొండ మీద. అది కూడా గుజరాత్ నుంచి మనం టిష్యూ కల్చర్ విత్తనం తెప్పించి ఆ ఎల్ షేప్ మోడల్ వేసాం. అంటే ఆ తీగ పాకేదేవిటి లేట్ అవుతుందని చెప్పి త్వరగా అయిపోయేది, ఎందుకంటే బీరపాదులన్నీ కూడా మనం బీరపాదులు పెట్టడం జరిగిందండి. తర్వాత ఏంటంటే ఈ పాదుల చుట్టూ ఎల్ షేప్ వేసాము. మధ్యన ఏం చేసామంటే మనం 8కి 9 అడుగులకి దీన్ని సమభాగాలు చేసుకుని సింగల్ పోల్ పందిరి పెట్టి ఒక పక్కన టమాటా టేకింగ్ పెట్టామండి, ఒక పక్కన షేరా దోస ఎక్కించడం జరుగుతుంది. దీనికి ఏం చేసామంటే నాకు శాశ్వత జీవామృతం ట్యాంక్ నుంచి జీవామృతం తయారైన తర్వాత 1 గంట సేపు దీనికి ఆ డ్రిప్పులతో పాటుగా మనం పొయ్యి ఎక్కకుండా నిలిపోద్దండి. అలాగే 2 సార్లు జీవామృతం దీనికి ఎక్కించడం జరిగింది. అక్కడి నుంచి గత 10 రోజుల నుంచి కూడా మనకి బెండకాయలు రోజు 10 నుంచి 15 కేజీలు దిగుతున్నాయి. ఒక 5 కేజీలు షేరా దోస కూడా వస్తుంది 5 రోజులకి 6 రోజులకి కలిపి. బీన్స్ కూడా ఒకసారి హార్వెస్టింగ్ అయిపోయిందండి.
ఈరోజు ముల్లంగి ఇంచుమించుగా ఇందులో 300 నుంచి 400 కేజీలు ముల్లంగి ఆల్రెడీ హార్వెస్టింగ్ వచ్చి రెడీగా ఉంది. గోరుచిక్కుడు కూడా ఇప్పుడు పూతకొచ్చింది, వంగ కూడా పూత మీద ఉంది. ఆదాయానికి ఆదాయం కూడా వస్తుందండి ఇది. ఎందుకంటే మనకు మ్యాక్సిమం నెలకే ఈ ఎకరం మోడల్లో కూడా 10,000 రూపాయలు నికర ఆదాయం తీసే విధంగా కూడా మేము ప్రణాళిక చేసుకున్నాం. అలాగే వస్తుంది. సుమారు ఏంటంటే మేము కవర్ లెక్కన ఒక 30 కేజీ బెండకాయలు ఉంటాయి, బీన్స్, దోస, ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా ఇచ్చేస్తే మేము వారానికి 2 సార్లు మాత్రం పంపించడం జరుగుతుంది. ఇలాగా ఈ మధ్యన ఎందుకంటే తోటకూర, గోంగూర హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంచుమించుగా వారానికి ఓ 1,500, 2,000 ఇలా వస్తుందండి మాకు. దొండ కూడా ఇంచుమించుగా అంటే మీకు నెల 15 రోజుల్లో దొండ కూడా మాకు పందిరెక్కేస్తుందండి. ఆ పందిరెక్కేసిందనుకోండి ఇంచుమించుగా వారానికి వచ్చి ఒక లీస్ట్ కింటా కాడ నుంచి 2-3 క్వింటాల వరకు కూడా వస్తుంది. తర్వాత ఏంటంటే సంవత్సరం ఆదాయంలో 365 డేస్లో ఏంటంటే అరటి ఉందండి, 70 చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మొక్క ఒక గెల తీసిందంటే 200 రూపాయలు మ్యాక్సిమం, అంటే తక్కువ రెక్క లెక్కేసుకుంటే అలాగా. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అది కూడా ఎందుకంటే సంవత్సరానికి కానీ దాటి సంవత్సరంన్నర దాకా అది రాదు. దాన్ని మనం ఏంటంటే ప్రత్యేకించి దాన్ని పెంచకుండా మనం చుట్టూరు కూడా పందిరికి చుట్టూ కూడా పందిరి లాక్కుని ఈ దోసని తర్వాత టమాటా టేకింగ్ అని పెట్టుకుంటే దాన్ని మనం పైకి ఎక్కించే విధానం చేసుకుంటే అప్పుడు మనకి రాను సంవత్సరంన్నరలో మనం ఏది చేయకుండా మనం ఇందులో మంచి ఆదాయం. ఎందుకంటే జామ్ ఉంది, ఇందులో ఒక 20 మొక్కలు జామ్ వేసాము, ఒక 25 మొక్కలు బొప్పాయి వేయడం జరిగింది, అంటే ఫ్రూట్స్ కూడా. తర్వాత దానిమ్మ కూడా 10 మొక్కలు వేయటం జరిగింది. ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, తీగజాతి పాదులు మొత్తం లెక్కేస్తే 23 రకాలండి ఇందులో. దీనికి మనం ఏంటంటే డ్రిప్ వరకు 10,000 అయింది, డ్రిప్ పైపులకి దీనికి 10,000 అయింది, ఇత్తనాలకు 3,000 అయింది. నా సొంత ఎరువు కాబట్టి, సొంత కషాయాలు కాబట్టి నాకు పెట్టుబడి ఏం కనపడలే. ఒక 10 రూపాయలతో మొత్తం అయినట్టు అయిందండి. ఏటీఎం సాగు విధానంలో చిన్న సన్నకారు రైతులకే కాదు, భూమి లేని వ్యవసాయ కూలీలకు వరం లాంటిది. ఈ విధానంలో పంటలు సాగు చేస్తే ఆయా రకాలను బట్టి నాటిన 20 రోజుల నుండి ఏడాది వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతుల చేత ఎంతో కొంత విస్తీర్ణంలో ఏటీఎం విధానంలో ఉద్యాన పంటలను సాగు చేయిస్తున్నారు. నిరంతరం 365 రోజులు కూడా రైతు దాని నుంచి ఆదాయం పొందుతూ రెగ్యులర్గా ఇన్కమ్ పొందే విధానంగా ఒక మోడల్ అంటూ తయారు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చర్చించుకోవడం జరిగింది. అలాగే నేను నాకున్న 6 ఎకరాల పొలంలో ఒక 6 ఎకరము, అలాగే గోపాలకృష్ణ గారు కూడా ఆయనకున్న 6 ఎకరాల్లో ఒక 6 ఎకరము ఒక మోడల్ వేయడం జరిగింది వెజిటబుల్స్తో. ఇందులో మొత్తం 6 జాతులకు చెందిన 23 రకాల నుంచి 25 రకాల పంటలతో మోడల్స్ వేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంట వేసిన 15 రోజుల నుంచి ఆదాయం తీయడం మొదలు పెట్టడం జరిగింది. ఈ మోడల్లో మొదటగా వెజిటబుల్స్ నుంచి ఆయన ఆదాయం తీయడం జరిగింది. అలాగే వివిధ రకాల సాళ్ళు వేసుకుని 6 ఎకరంలో మొత్తం వంగ, బెండ, బీర, దోస, అలాగే కీరదోస, ఇలాగా పంటలు వేయడం జరిగింది వెజిటబుల్స్. అలాగే లీఫీ వెజిటబుల్స్లో గోంగూర, తోటకూర, ఎర్ర గోంగూర, బచ్చల కూర, పాలకూర వేయడం జరిగింది. అలాగే ఫ్రూట్ క్రాప్స్ కూడా వేయడం జరిగింది. ఇందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నిమ్మలో నుంచి కూడా ఎడిషనల్ ఆదాయం వస్తుంది. మొదటగా ఈయన చేసింది ఏంటంటే పిఎండిఎస్ వేయడం జరిగింది 6 ఎకరంలో. పిఎండిఎస్ వేసిన తర్వాత ఘనజీవామృతమును చార్కోల్తో దున్నడం జరిగింది. మీరు ఈ సాయిల్ చూస్తే అర్థమవుతుంది. పిఎండిఎస్ వేయడం వల్ల భూమిలో వచ్చిన మార్పులు, ఇందులో ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ పెరగడం వల్ల కూడా వేసిన లీఫీ వెజిటబుల్స్లో గ్రోత్ విపరీతంగా వచ్చి ఈవెన్ 10 డేస్కే ఆదాయం తీయడం జరిగింది. అలాగే ఇప్పుడు బెండ నుంచి మిగతా ఇప్పుడు ఆల్రెడీ రూట్ క్రాప్స్ వచ్చేసి తీయడం జరిగింది ఆదాయం. ఈ విధంగా అవి తీసిన తర్వాత వేరే పంటలు దాంట్లో పసుపు వేయడం, అలాగా రిలే క్రాపింగ్ చేయడం. ఒక పంట తీస్తే మళ్ళీ ఆ పంట తీసిన వెంటనే మళ్ళీ వేరే పంట వేయడం. ఆ విధానంలో 365 రోజులు ఈ అరెకరంలో పంట నిరంతరం ఉంటూ నిరంతరం ఆదాయం తీస్తూ కనీసం ఈ అరెకరంలో 1,00,000 ఆదాయానికి తీసుకెళ్ళాలి, 1,00,000 రూపాయలు నెలకి ఆదాయం వచ్చేలాగా ఈ మోడల్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతం 10,000 పైనే ఆదాయం తీయడం జరిగింది. వేసిన ఇప్పటికి 15,000 దాటింది ఆదాయం. మొత్తం ఈయనకి ఇనీషియల్ పెట్టుబడి వచ్చేసి 15,000 పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇందులో ఈ 15,000 అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇంకా తర్వాత నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఓన్లీ సీడ్లింగ్ ఇన్వెస్ట్మెంట్ తప్ప మిగతాది ఇంకా ఇందులో ఖర్చు ఏమి ఉండదు. ఈ బయోడైవర్సిటీ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఎటువంటి చీడపీడలు ఏ పంటకి కూడా ఆశించడం లేదు. దానివల్ల పెద్దగా కషాయాలు కాబట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనివల్ల ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యంగా మనకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకుండు సమాజంలో కూడా చుట్టూ ఉన్న సమాజానికి కూడా అందించడం జరుగుతుంది. దీని ద్వారా అధిక ఆదాయం
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ప్రతి రైతు సంపాదించాలి, నిరంతరం ఆదాయం పొందాలన్న ఉద్దేశంతో విస్తృతంగా దీన్ని రైతుల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందండి.